హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా కిచెన్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో ఈరోజు మన వీడియోలో ఇంట్లో దరిద్రం తెచ్చే 3 పెద్ద తప్పులు అవి ఏంటో చూద్దాం. లక్ష్మీదేవి ఇంట్లో నిలవకపోవడానికి గల కారణాలు కూడా తెలుసుకుందాం. లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదు. ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదా? ఇంట్లో ఎప్పుడూ సమస్యలే వస్తున్నాయా? అయితే అన్నోయింగ్లీ మీరు చేస్తున్న ఈ 3 తప్పులే కారణమై ఉండొచ్చు. మన పెద్దలు చెప్తారు, లక్ష్మీదేవి కొన్ని అలవాట్లు ఉన్న ఇంట్లో నిలవదని. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆ 3 తప్పుల వల్ల లక్ష్మీదేవిని మన చేతులతో మనమే పంపిస్తున్నాం. నమస్కారం. ఈరోజు మనం మన ఇంట్లో దరిద్రం రావడానికి కారణమయ్యే 3 ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే మూడవ తప్పు చాలా ముఖ్యమైనది. అది మీలో చాలామంది తెలియక చేస్తూ ఉంటారు. మొదటి తప్పు, సాయంత్రం ఇంటిని చీకటిగా ఉంచడం. మన పెద్దలు ఒక మాట చెప్తారు, సాయంత్రం వేళల్లో ఇంట్లో దీపం వెలగకపోతే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుందని. ప్రతిరోజు సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించడం కేవలం ఆచారం కాదు, అది భక్తి, అది శివానికి సంకేతం. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఒక దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మన ఒక చిన్న కథ విందాం. ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ అనే మహిళ ఉండేది. ఆమె చాలా పేదది, కానీ ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి ఇంటి ముందు ఒక చిన్న నూనె దీపం వెలిగించేది. ఒకరోజు పొరిగింటి వారు అడిగారు, ఇంట్లో తినడానికి కూడా సరిగా లేదు, ఇంకా ఎందుకు దీపం వెలిగిస్తున్నావు అని. అప్పుడు ఆమె నవ్వుతూ చెప్పింది, ఇంటి చీకటిని వెలుగు పోగొడుతుంది, మన జీవిత చీకటిని దేవుడిపై నమ్మకం పోగొడుతుంది అని. కొన్ని రోజుల తర్వాత ఆమె ఇంట్లో ఆనందం, ప్రశాంతత, ధనలాభం రావడం మొదలైంది. దీన్ని బట్టి మనకి తెలిసింది ఏమిటి అంటే, మనం ప్రతిరోజు దీపం పెట్టడం వల్ల చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని. అందుకే ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించండి, ఇంటి ముందు శుభ్రంగా ఉంచండి, నిత్యం దీపం వెలిగించడానికి ప్రయత్నించండి. రెండవ తప్పు, ఇంట్లో ఎప్పుడూ గొడవలు. డబ్బు ఉన్నా శాంతి లేని ఇల్లు నిజమైన సంతోషాన్ని ఇవ్వదు. ఎప్పుడూ కోపాలు, అరుపులు, గొడవలు ఉంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పెద్దలు చెప్తారు. లక్ష్మీదేవి ప్రశాంతత ఉన్న చోటే నిలుస్తుందని నమ్మకం. కాబట్టి ఇలాంటి తప్పు జరగకుండా ఉండాలి అన్నా ఉదయం భక్తి పాటలు పెట్టండి, ఇంట్లో ప్రేమగా మాట్లాడండి, శుక్రవారం నాడు దీపం వెలిగించండి. ముఖ్యంగా ఉప్పు దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు. మూడవ తప్పు, పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచడం. చాలామంది బ్రోకెన్ మిర్రర్, పగిలిన దేవుడి ఫోటోలు, ఆగిపోయిన గడియారాలు ఇంట్లోనే ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇవి నెగిటివ్ వైబ్రేషన్స్ని పెంచుతాయని చెప్తారు. కాబట్టి పాడైన వస్తువులు, పగిలిపోయిన వస్తువులు ఇంట్లో లేకుండా చూసుకోవడం మంచిది. దీనివల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి. దీనికి సొల్యూషన్, అలాంటి వస్తువులను వెంటనే రిమూవ్ చేయాలి. ఇంటిని క్లీన్గా మరియు పాజిటివ్గా ఉంచుకోవాలి. ఇంకో ముఖ్యమైన పని, అన్నాన్ని వృధా చేయకూడదు. పెద్దలు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఆహారాన్ని వృధా చేయడం మంచిది కాదని చెప్తారు. ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి మన నివాసంలో స్థిరంగా ఉంటుంది అని పెద్దలు చెప్తారు. కాబట్టి ఇవన్నీ పాటించి లక్ష్మీదేవిని మన ఇంట్లో కొలువు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ 3 తప్పులు మీ ఇంట్లో కూడా ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ ఇంట్లో ఎప్పుడూ ఆనందం, ఐశ్వర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.